హలో అండి. నేను ఈరోజు ఒక ఆడవాళ్ళకి ఫీమేల్‌కి సైకిల్ రెగ్యులర్‌గా వస్తే ఓవులేషన్ అవుతున్నాయా? లేదా? అది చాలా మంది ఈ క్వెషన్ అడుగుతారనమాట. సో, ఐ హావ్ కమ్ అప్ విత్ అన్ ఆన్సర్. సో, ఇర్రెగ్యులర్ సైకిల్ అండ్ ఓవులేషన్. సో, ఐ యామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. సో, యూజువల్‌గా ఒక లేడీకే ప్రాపర్‌గా ఓవులేషన్ అవుతుంది అంటే, సైకిల్ యూజువల్‌గా రెగ్యులర్‌గా వస్తుంది. అప్రాక్సిమేట్‌లీ 30 డేస్, 28 డేస్ నుంచి 35 డేస్‌కి ఒకసారి పీరియడ్ రావాలనమాట. అప్పుడే ఎగ్ అనేది కరెక్ట్‌గా ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవుతుంది. సో, నేచురల్‌గా ప్రాసెస్‌లో ఎట్లా అవుతదంటే, సో, డే 2 వచ్చి అన్ని హార్మోన్స్ అన్నీ లైక్ ఆల్‌మోస్ట్ తక్కువుంటది. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఎ సైలెంట్ ఫేజ్ అని అనొచ్చు. దాని తర్వాత ఏమవుతదంటే బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ రిలీజ్ ఎగ్ అనేది చాలా ఎగ్స్ ఉంటాయి. యూజువల్‌గా ఈచ్ ఓవరీలో చాలా ఎగ్స్ ఉంటది. సో, దాంట్లో ఒక్క ఎగ్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఆ ఎఫ్ఎస్‌హెచ్ హార్మోన్ ద్వారా లైక్ ఆ ఎగ్ అనేది సైజ్ పెరిగి ఆల్‌మోస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైకిల్‌లో ఆ ఎగ్ అనేది ఆల్‌మోస్ట్ అరౌండ్ సమ్ 2 సెంటీమీటర్ అంత సైజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతదనమాట. రిలీజ్ అయిపోయిన తర్వాత లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ల్యూటిల్ ఫేజ్ అంటారు. అని కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల లైక్ ఎండోమెట్రియంలో కూడా చేంజెస్ జరుగుతాయి. అట్లా వాళ్ళకి యూజువల్‌గా ఓవ్యులేషన్ అనేది అయితే కరెక్ట్‌గా డేట్ అనేది ఎవ్రీ 20థ్ డే ఆర్ లైక్ 30థ్ డే ఆర్ 32nd డే అట్లా రెగ్యులర్‌గా సైకిల్ వస్తదనమాట. అట్లనే ఇప్పుడు ఎవరైనా సైకిల్ 30 డేకి ఒకసారి వస్తుంది అంటే 30 డే మైనస్ 14 అంటే అప్రాక్సిమేట్‌లీ 16థ్ డే అనేది ఓవ్యులేషన్ డే. సో, నేచురల్‌గా ఎవరైనా ట్రై చేసుకోవాలి అనుకుంటే 4 డేస్ అటు, 4 డేస్ ఇటు అంటే 12థ్ డే నుంచి 20థ్ డే కన్నా మిమ్మల్ని నేచురల్‌గా ట్రై చేసుకోమని చెప్తాం. సో, ఓవ్యులేషన్ జరుగుతుంది అంటే సైకిల్ అనేది యూజువల్‌గా రెగ్యులర్‌గా రావాలి. ఇన్ కేస్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి సైకిల్ ఎస్పెషల్లీ పీసీఓఎస్ పేషెంట్ అంటే వాళ్ళకి ఎగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో, దానివల్ల ఏమవుతదంటే కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ బేసికల్లీ వాళ్ళకి కొంచెం మెటబాలిక్ డిస్టర్బెన్స్ అనేది ఉంటది కాబట్టి పర్టిక్యులర్‌గా ఏ హార్మోన్ డేట్ వచ్చిన సెకండ్ డే తర్వాత ఏ హార్మోన్ రైజ్ అవ్వాలో ఆ హార్మోన్ రైజ్ అవ్వవు. సో, దానివల్ల ఒక పర్టిక్యులర్ ఎగ్ అనేది సెలెక్ట్ అవ్వవు. దానివల్ల ఓవ్యులేషన్ అనేది అవ్వవు. దట్స్ వై వాళ్ళకే వన్స్ ఇన్ 2 మంత్స్, వన్స్ ఇన్ 3 మంత్స్ కొందరికి వన్స్ ఇన్ 6 మంత్స్ కూడా సైకిల్ వస్తదనమాట. సో, అట్లా వచ్చినప్పుడు మీరు వాట్ ఈస్ ద రీజన్? దేనివల్ల మీకు ఓవ్యులేషన్ అవ్వట్లేదు? దేనివల్ల మీకు కరెక్ట్‌గా సైకిల్ రావట్లేదు అనేది చూసుకోవాలి. లైక్ పీసీఓఎస్ ఉన్నాయా? ఆర్ లైక్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నాయా? ఆర్ లైక్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్నాయా? ఏ ప్రాబ్లమ్ వల్ల మీకు డేట్ అనేది కరెక్ట్‌గా రావట్లేదు అనేది మీరు ఖచ్చితంగా వెళ్లి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయినా, ఒక గైనకాలజిస్ట్ అయినా మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి. సో, వాళ్ళు క్లారిటీగా మీకు దీనివల్ల మీకు డేట్ సరిగ్గా రావట్లేదు అనేది చెప్తారనమాట. ఆ కండిషన్‌ని మీరే కరెక్ట్ చేసుకోవాలి. సో, మీకు సైకిల్ ఇర్రెగ్యులర్‌గా వస్తే మీ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి అవ్వట్లేదు. అండ్ దెన్ కొన్నిసారి ఓవ్యులేషన్ అనేది అవ్వట్లేదు అనేది మీనింగ్ అనమాట. సో, ఆల్వేస్ యువర్ సైకిల్ షుడ్ బి రెగ్యులర్. కొన్నిసారి పీసీఓఎస్ పేషెంట్‌కి ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు కూడా రేర్‌గా లైక్ ఫ్యూ టైమ్స్ ఓవ్యులేషన్ అనేది అవ్వచ్చు. బట్ నాట్ ఇన్ ఆల్ ద కండిషన్. సో, వెన్ యూ హావ్ ఎ ఇర్రెగ్యులర్ సైకిల్ ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి దేనివల్ల మీకు ఇర్రెగ్యులర్ సైకిల్ వస్తున్నాయి. అది ఎట్లా రెగ్యులైజ్ చేసుకోవాలి? ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మీరు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ అయినా, ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయినా అప్రోచ్ అయ్యి కరెక్ట్‌గా మీరు ట్రీట్మెంట్ వాడాలి. అండ్ దెన్ యువర్ సైకిల్ యూ షుడ్ గెట్ ఎ రెగ్యులర్ సైకిల్ అనమాట. సో, ఇదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ వన్ పర్టిక్యులర్ ఎక్స్టెంట్ ఆల్సో. సో, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. విల్ ఆన్సర్ యువర్ క్వెషన్స్. థాంక్ యూ.